ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు మేజర్గా మీ ఇన్స్పెక్టర్స్ ఎట్లాంటి విషయాలలో ఎక్కువగా ఫోకస్ చేస్తారు? జనరల్గా మా వాళ్ళు అయితే మేజర్ మైనర్ అని చూడరండి. మైనర్ దగ్గర నుండి మేజర్ వరకు ఎవ్రీథింగ్, అంటే స్క్రూ దగ్గర నుండి క్రాక్ వరకు ఎవ్రీథింగ్ దే చెక్. ఓకే. బట్ ఎందుకు అంటే ఐ విల్ టెల్ రీజన్ ఆల్సో ఫర్ దట్. ఇవాళ మైనర్గా ఉన్నది ట్రీట్ చేయకపోతే రేపు మేజర్ అవుతుంది. సో అందుకు మేము ఒక్కొక్కసారి రిపోర్ట్లు ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇంత చిన్న విషయమా అని అనిపిస్తుంది, సర్లే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మీకు ఇవాళ తెలిసిపోయింది కనుక ఏముంది, బట్ మాకు తెలుసు ఇది కానీ ఇవాళ మీరు చేయకపోతే రేపు ఏమవుతుందో. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడో కాదు, ఇక్కడే ఒక ఫేమస్ విల్లాస్ ఉన్నాయండి. వాళ్ళు హోమ్ థియేటర్ ఇంటీరియర్స్, ఓన్లీ హోమ్ థియేటర్ది 8 lakhs చేయించుకున్నారు. అండ్ ఆ హోమ్ థియేటర్కి సీపేజ్ ఒక చోటు నుండి వస్తుంది, అది ఒకే చోటు నుండి. ఆ సోర్స్ వాళ్ళకి ఐడెంటిఫై అవ్వక మొత్తం పైన టైల్స్ అన్నీ వేయించేశారు సో దట్ సీపేజ్ రాకూడదని. ఆగలేదు. వాటర్ ప్రూఫింగ్ చేయించారు, అయినా ఆగలేదు. సో మొత్తం ఒక 4.5 లక్షలు ఖర్చు పెట్టి ఏమీ అవ్వకపోతే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇన్స్పెక్షన్ వాజ్ కాస్టింగ్ సమ్వేర్ నియర్ టు 45,000. రిపేర్ కాస్ట్ వాజ్ ఓన్లీ 5,000. ఓకే. కానీ ఆ ఒక్క పాయింట్కి ఇట్ స్పాయిల్డ్ 8 lakhs వర్త్ ఆఫ్ ఇంటీరియర్స్. మొత్తం వాటర్ వెళ్ళడం వల్ల ఏమైంది అంటే ఒక సైడ్లోని లోపల థర్మోకాల్ అవన్నీ మొత్తం తడిసి స్మెల్. యూ కాంట్ సిట్ ఇన్ హోమ్ థియేటర్. సో బేసిక్ పర్పస్ ఆఫ్ హోమ్ థియేటర్ ఇస్ గాన్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సీపేజ్ ఇష్యూ విచ్ ఈస్ వెరీ మైనర్ ఇష్యూ. ఎప్పుడైతే మేము రిపోర్ట్లో అదే మేము స్టార్టింగ్లో ఇచ్చుంటే చిన్నదే కదా అనిపించుండేది వాడికి. ఎప్పుడైతే 8 లక్షలు ఖర్చు పోయాయో ఇంటీరియర్స్, 4.5 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక 6 నెలల వరకు కష్టపడినా ఏం అవ్వలేదు, దెన్ దే రియలైజ్డ్ ఇంత చిన్న విషయం కూడా ఎంత ఇంపార్టెంట్ అని. సో దట్ ఈస్ వేర్ we check, we don't leave even minor issues also, even చిన్న క్రాక్ దగ్గర నుండి we give every data to them. బట్ మేజర్లీ మేము చూసేది ఏంటి అంటే వర్క్మెన్షిప్. ఎందుకంటే మనకి ఎంత మంచి ప్రోడక్ట్ అన్నా సరే ఫిట్మెంట్లో కరెక్ట్గా లేకపోతే దెన్ ఇట్ విల్ క్రియేట్ ప్రాబ్లం. కాస్ట్తో సంబంధం లేదు, వర్క్మెన్షిప్. రెండోది ఫంక్షనాలిటీ. ఇప్పుడు అద్దాలు కానీ పెట్టారు అంటే మన బాల్కనీ డోర్స్ ఫిట్మెంట్స్ కరెక్ట్ లేవనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది, 4 రోజులు యూజ్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్. బై ద టైమ్ యూ రియలైజ్ అది అర్థందే అయితే పడిందంటే పగులుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కెన్ బి అవాయిడెడ్. సో మేము చూసేది వర్క్మెన్షిప్, ఫంక్షనాలిటీ మేజర్లీ కాన్సన్ట్రేట్ చేస్తాము విత్ స్పెసిఫిక్లీ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ద కోర్ ఏరియాస్. ఎందుకు అంటే ఈ రెండు హ్యావ్ గాట్ పొటెన్షియల్ ఇన్ యువర్ హోమ్ టు మేక్ హెవక్ యువర్ లైఫ్. ప్లంబింగ్లో ఇష్యూస్ వచ్చి సీపేజ్ వస్తే మీ ఇంటీరియర్స్ పాడవుతాయి. ఇట్ విల్ గో టు ఎలక్ట్రికల్ పాయింట్ దగ్గరికి వెళ్తే జనాలకి ఫ్యాన్ల నుండి నీళ్ళు కారడం, స్విచ్ బోర్డు నుండి వాటర్ కారడం. ఇట్స్ ఎలక్ట్రికల్ షాక్, సేఫ్టీ ఫర్ హ్యూమన్. సో ఎక్విప్మెంట్ పక్క నుంచి హ్యూమన్ సేఫ్టీ కూడా ఇష్యూస్ ఉంటాయి కనుక దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ వీ కాన్సన్ట్రేట్. ఓకే. సో విన్నారు కదా సార్ చెప్పింది. మీరు కూడా ఇలాంటి హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.